హాయ్ అండి. పసుపు నెల రోజుల క్రితమే రెడీ అయిపోయిందండి. నాకు కుదరక దీన్ని హార్వెస్ట్ చేయలేకపోయాను. ఆకులన్నీ ఎలా ఎండిపోయినాయనండి. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి. నిజంగా అసలు మా ఫ్రెండ్స్ మిద్దె తోట చూస్తాకు వచ్చి అసలు దుంప మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుందని దుంపలు కూడా తీసుకొని వెళ్ళారండి. మాది 1 Earth 1 Life గ్రూపు అండి, మిద్దె తోటల గ్రూపు. చూడండి దీనిలో ఇలాగా పొనగంట ఆకు వచ్చేసిందండి. ఇదంతా పొన్నగంట ఆకండి. ఈ పసుపు కుండీలో వచ్చిన ఈ పొన్నగంట ఆకు ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. పొన్నగంట ఆకులో కందిపప్పు వేసి వండుతానండి కూర, చాలా బాగుంటుంది. విటమిన్స్ ఉంటాయి, ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందులో పసుపు కుండీలో వచ్చింది కాబట్టి ఇంకా బాగుంటుందని వండుతాను. ఇప్పుడు దీన్ని గుమ్మరిచ్చేద్దామా? సరే, దుంపలు ఎంత బాగున్నాయో. నీళ్ళు పట్టలేదండి దాదాపుగా 15-20 రోజుల నుంచి. దీన్ని ఇలా కదిలిస్తుంటే కూడా స్మెల్ అండి, పసుపు ఎంత మంచి స్మెల్ వస్తుందో. మనం ఆర్గానిక్గా పండించుకున్నాం కదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బయట మనం కొనే పసుపుల్లో కలర్స్ కలుపుతారండి. ఎలాగైనా మనం పండించుకున్నది వేరు కదా. భలే ఉందండి. వావ్, చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో. నాకు ఈ పసుపు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందండి. స్మెల్ అండి, నేను ఇది తీస్తుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఇది 2వ సంవత్సరం అండి నేను పసుపు దుంపలు పెంచటము. పోయిన సంవత్సరం వాటిల్లోనే చిన్న చిన్న మొక్కలు తీసి పెట్టాను. చూడండి ఎంత బాగా వచ్చినాయి. చూడు మన తోటలో ఎంత పసుపు వచ్చిందో. చూడు ఇట్లా స్మెల్ చూడు ఎంత బాగుందో. బీట్రూట్ కాదు నాన్న, పసుపు. ఇప్పుడు మళ్ళీ ఈ మట్టిలో కొద్దిగా కంపోస్ట్ వేసి, కంపోస్ట్ కాదులేండి, నాకు కూరగాయలు ఉంది ఈ బకెట్లో. ఆ కూరగాయల చెక్కు అవన్నీ వేసి 10 రోజుల నుంచి అట్టు పెట్టాను దీనికోసమే. అదంతా వేసేసి మళ్ళీ ఈ కుండీ రెడీ చేసుకుంటాను. చూసారా మట్టి ఎంత బాగుందో. నేను పసుపు తీయడం లేట్ అయ్యేసరికి కొన్ని దుంపలు చూసారా ఎలా కుళ్ళిపోయినాయో. నేను బాగా లేట్ చేశానండి. 15 రోజుల నుంచి వాటర్ పట్టడం ఆపేసాను కదా, అందుకని చక్కగా మట్టి పట్టుకోకుండా. ఇవ్వండి మనకు వచ్చిన పసుపు దుంపలు చూసారా. కేజీన్నర పైన ఉంటాయండి, 2 కేజీల లోపు ఉంటాయి. చూడండి దుంప హెల్దీగా చాలా బాగా వచ్చినాయండి పసుపు దుంపలు మాత్రం. చూడండి చాలా బాగున్నాయి కదా. చూసారా పసుపు ఎంత వచ్చిందో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇగో చూడండి 1766 అంటే పావు తక్కువ 2 కేజీలు వచ్చినాయండి. ముందు దుంప చాలా హెల్దీగా ఉందండి. చూడండి ఎంత బాగుందో దుంప, పచ్చగా మంచి స్మెల్, చాలా బాగుందండి. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు దీన్ని పసుపు రెడీ చేసుకోవాలండి. పసుపు హెల్త్కి ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు కదా. అందులో మన చేతులతో మనము మన మిద్దె తోట మీద ఆరోగ్యంగా పెంచుకున్న పసుపు అండి. చూడండి ఎంత బాగుందో. అసలు ఈ ఆనందమే ఆనందం అండి.